మాజీ మంత్రి కేటీఆర్ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా రేస్ కుంభకోణం జరిగిందని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధారాలు సేకరించింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 55 కోట్ల నిధులను కేటీఆర్ ఇచ్చిన ఆదేశం మేరకే నిర్వహణ సంస్థకు బదిలీ చేసినట్లు చెప్పారు. అవినీతి నిరోధక చట్టం 17A క్రింద కేటీఆర్ను అరెస్టు చేయనుందని తెలుస్తోంది. గతంతో ఏపీలో ఇదే చట్టం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసింది. నిధుల దుర్వినియోగం జరిగితే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయే అవకాశం ఉంది. 7 సంవత్సరాలు చట్టసభలకు పోటీ చేసే అవకాశం ఉండదు. గవర్నర్ అనుమతి తీసుకుని ప్రజాప్రతినిధిని అరెస్టు చేయాల్సి ఉంది. ఇదే యాక్ట్ కింద అరెస్ట్ చేస్తే 3 నెలల వరకు బెయిల్ రాకపోవచ్చు. తన ఆదేశం మేరకే అరవింద్ నిధులు బదిలీ చేశారని కేటీఆర్ సైతం అంగీకరించడంతో అరెస్టు ఖాయమని తెలుస్తోంది. మంత్రి పొంగులేటి గత నెలలో సియోల్ పర్యటనలో ఉన్నప్పుడే కేటీఆర్ అరెస్టు కావచ్చని సూచనప్రాయంగా తెలిపారు. దీపావళి తర్వాత పొలిటికల్ బాంబు పేలనున్నట్లుగా తెలిపారు. కేటీఆర్ అరెస్టుతో అల్లర్లు జరుగుతాయి అన్న అనుమానంతో హైదరాబాద్లో 144 సెక్షన్ విధించింది. నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ ఫైల్ సిద్ధం చేసింది. ఫార్ములా రేస్ వల్ల హైదరాబాద్ ప్రతిష్ట పెరిగిందని బీఆర్ఎస్ అంటోంది. కేటీఆర్ బహుమర్దికి లాభం చేకూరేలా ఫార్ములా రేస్ నిర్వహించారని కాంగ్రెస్ ఆరోపించింది.